Hello, welcome to Mechanical Tech Telugu. This is your Hamu, Mechanical Guru. See, already last video lo production technology essay questions చెప్పానండి. ఇప్పుడు production technology 1 షార్ట్ క్వశ్చన్స్ చెప్తున్నాను. ఇవి మనకి 5 చాప్టర్స్ లో ఒక చాప్టర్ నుంచి షార్ట్ క్వశ్చన్స్ అడగట్లేదు. మిగతా 4 చాప్టర్స్ లో ఫస్ట్ చాప్టర్ నుంచి 3 షార్ట్ క్వశ్చన్స్, సెకండ్ చాప్టర్ నుంచి 3 క్వశ్చన్స్, థర్డ్ చాప్టర్ నుంచి షార్ట్ క్వశ్చన్స్ లేవు, ఫోర్త్ చాప్టర్ నుంచి 2 షార్ట్ క్వశ్చన్స్ అండ్ ఫిఫ్త్ చాప్టర్ నుంచి 2 షార్ట్ క్వశ్చన్స్ అడుగుతున్నాడండి. ఏ చాప్టర్స్ నుంచి ఏ షార్ట్ క్వశ్చన్స్ అడుగుతున్నాడో ఈ వీడియోలో చూద్దాం. సో వెల్కమ్ టు మెకానికల్ టెక్ తెలుగు, ఎవర్ హ్యాము. ఫస్ట్ చాప్టర్కి వచ్చేసరికి లేత్ అండ్ లేత్ వర్క్. ఈ లేత్ అండ్ లేత్ వర్క్ లోంచి మనని ఎక్కువగా అడిగే షార్ట్స్ ఏమంటే ఎక్స్ప్లెయిన్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ లేత్ అండ్ లిస్ట్ 6 టైప్స్ ఆఫ్ లేత్. అండ్ ఇంకో విషయం ఏంటంటే వీడియో లాస్ట్ వరకు చూడండి సార్, దయచేసి మర్చిపోకండి. ఏ క్వశ్చన్ ఎలా చదవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దాంతోపాటు లాస్ట్ లో మీకు మొత్తం క్వశ్చన్స్ అంతా క్లోజ్అప్ లో ఒక వీడియో తీసి పెడతానండి, ఓకేనా, మీరు నోట్ చేసుకోవడానికి. సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి టూల్ సిగ్నేచర్ ఆఫ్ సింగిల్ పాయింట్ కటింగ్ టూల్. అసలు ఒక సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ లో ఏమేమి యాంగిల్స్ ఉంటాయి అవన్నీ మనం రాయాలండి. 3 మార్క్స్ సార్. మొత్తం ఏమేమి యాంగిల్స్ ఉన్నాయో ఆ పేర్లు రాస్తే 3 మార్క్స్ ఇస్తారండి. థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి వర్క్ హోల్డింగ్ డివైజెస్ ఫర్ లేత్ వర్క్. అసలు లేత్ వర్క్ చేస్తున్నప్పుడు వర్క్ ను హోల్డ్ చేయడానికి ఏ డివైజెస్ ఉంటాయి, వాట్ ఈస్ 3 జా చెక్, వాట్ ఈస్ 4 జా చెక్, వాట్ ఈస్ టైప్స్ ఆఫ్ చెక్స్, ఇంకా చాలా వర్క్ హోల్డింగ్ డివైజెస్ ఉంటాయి. ఆ నేమ్స్ అన్ని గుర్తు పెట్టుకోగలిగితే మీకు 3 మార్కులు వస్తాయండి. నెక్స్ట్ కమింగ్ టు ద లాస్ట్ క్వశ్చన్, డిఫరెన్సెస్ బిట్వీన్ 4 జా చెక్ అండ్ 3 జా చెక్, రీమింగ్ అండ్ నర్లింగ్ ఆపరేషన్. వాట్ ఈస్ రీమింగ్ ఆపరేషన్? 3 లైన్స్ ఉంటుందండి. వాట్ ఈస్ నర్లింగ్ ఆపరేషన్ అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ 3 జా చెక్ అండ్ 4 జా చెక్ అనేది రాయగలిగితే, ఒక 3 పాయింట్స్ రాయగలిగితే 3 మార్క్స్ వస్తాయి. ఇంకో విషయం సార్, షార్ట్ కి పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. షార్ట్స్ రాయాలంటే పెద్ద పెద్ద సైజులో రాయాల్సిన నెసెసిటీ లేదు సార్. 3 or 4 పాయింట్స్ రాయగలిగితే చాలు, మీరు ఈజీగా 3 మార్క్స్ గెయిన్ చేయగలరు. కమింగ్ టు ద సెకండ్ చాప్టర్, షేపర్, స్లాటర్ అండ్ ప్లానర్ వచ్చేసరికి మనకి దీని నుంచి 3 షార్ట్స్ వస్తాయండి. 3 షార్ట్స్ వస్తాయి. 1 షాపర్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటి, 2 స్లాటర్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటి, 3 ప్లానర్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటో చూసి లిస్ట్ అవుట్ క్విక్ రిటర్న్ మెకానిజమ్స్ ఇన్ ప్లానర్. ప్లానర్ లో మనం యూజ్ చేసే క్విక్ రిటర్న్ మెకానిజమ్స్ తాలూకా పేర్లు రాయమంటాడండి. వాట్ ఈస్ విత్ క్విక్ రిటర్న్ మెకానిజం, క్రాంక్ అండ్ స్లాటర్ లేవర్ మెకానిజం, హైడ్రాలిక్ మెకానిజం అని 3 పేర్లు రాస్తే మీకు 3 మార్కులు వస్తాయండి. నెక్స్ట్ కమింగ్ టు ద డయాగ్రామ్ అండ్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ షాపర్స్. షాపర్స్ అనేవి ఎన్ని రకాలుగా క్లాసిఫై చేయడం జరిగింది అనే ఆ క్లాసిఫికేషన్స్ రాస్తే చాలు మీకు 3 మార్కులు. హౌ డు యూ స్పెసిఫై వే స్లాటర్ అండ్ షాపర్. షాపర్ ని స్లాటర్ తాలూకా స్పెసిఫికేషన్ మనం రాయగలిగితే మనకి 3 మార్క్స్. వాట్ ఈస్ ద వర్కింగ్ ప్రిన్సిపల్ అండ్ ఆపరేషన్స్ పెర్ఫార్మ్డ్ అండ్ ఆఫ్ స్లాటర్. స్లాటర్ తాలూకా వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటి, దాని మీద ఏమేమి ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేయగలుగుతున్నామో మనం రాయగలిగితే 3 మార్క్స్ వస్తాయండి మనకి. వాట్ ఆర్ ద వర్క్ హోల్డింగ్ డివైజెస్ ఇన్ షాపర్. షాపర్ లో వర్క్ ను హోల్డ్ చేయడానికి ఏమేమి డివైజెస్ యూజ్ చేస్తాము అనేది రాయగలిగితే 3 మార్క్స్. సో ఈ 5 క్వశ్చన్స్ మీరు చదివితే 3 షార్ట్స్ వస్తాయి, 9 మార్క్స్ వస్తాయండి. కమింగ్ టు ద ఫోర్త్ చాప్టర్, బ్రోచింగ్ మిషన్ చాప్టర్. థర్డ్ చాప్టర్ నుంచి షార్ట్ రాదు. కటింగ్ కూలెంట్స్ అండ్ లూబ్రికెంట్స్ ఫోర్త్ చాప్టర్ నుంచి 2 షార్ట్స్ వస్తాయండి. నెంబర్ 1, వాట్ ఈస్ కటింగ్ ఫ్లూయిడ్, వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ కటింగ్ ఫ్లూయిడ్ అండ్ టైప్స్ ఆఫ్ కటింగ్ ఫ్లూయిడ్స్. అసలు కటింగ్ ఫ్లూయిడ్ అంటే ఏంటి, అందులో ఏమేమి టైప్స్ ఉన్నాయి, దాని తాలూకా ఫంక్షన్స్ ఏంటి, అది ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్, డిఫరెంట్ మెథడ్స్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ కటింగ్ ఫ్లూయిడ్ అండ్ ఇట్స్ ప్రాపర్టీస్. అంటే కటింగ్ ఫ్లూయిడ్ తాలూకా అప్లికేషన్స్ తాలూకా మెథడ్స్ ఏంటి, దాని తాలూకా ప్రాపర్టీస్ ఏంటని చదవగలిగితే 3 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్, వాట్ ఆర్ ద పర్పస్ అండ్ టైప్స్ ఆఫ్ లూబ్రికెంట్స్ అండ్ ఇట్స్ ప్రాపర్టీస్. అసలు లూబ్రికెంట్స్ తాలూకా టైప్స్ ఏంటి, వాటి తాలూకా పర్పస్ ఏంటి అండ్ వాటి తాలూకా ప్రాపర్టీస్ ఏంటి అనేది మీరు చదవగలిగితే మీకు 3 మార్క్స్ వస్తాయండి. కమింగ్ టు ద ఫిఫ్త్ చాప్టర్, వెల్డింగ్. వెల్డింగ్ చాప్టర్ నుంచి మనకి 2 షార్ట్స్ వస్తాయి సార్. వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ కోటెడ్ ఎలక్ట్రోడ్స్ ఇన్ ఆర్క్ వెల్డింగ్. ఆర్క్ వెల్డింగ్ లో ఎలక్ట్రోడ్స్ ని కోట్ చేయడం వల్ల దాని తాలూకా ఫంక్షన్స్ ఏంటి. నెక్స్ట్, లిస్ట్ టూల్స్ అండ్ ఎక్విప్మెంట్స్ ఆఫ్ ఆర్క్ వెల్డింగ్. ఆర్క్ వెల్డింగ్ తాలూకా టూల్స్, ఎక్విప్మెంట్స్.
క్లాసిఫికేషన్ ఆఫ్ వెల్డింగ్ తాలూకి క్లాసిఫికేషన్ ఏంటి, టైప్స్ ఆఫ్ వెల్డింగ్స్ అండి. నెక్స్ట్ ఆక్సిసిటివ్ వెల్డింగ్ అంటే ఏంటి, దాంట్లో ఉన్న జోన్స్, వాట్ ఈస్ రిడ్యూసింగ్ జోన్, వాట్ ఈస్ న్యూట్రల్ జోన్, ఈ జోన్స్ ఉంటాయి కదా, టైప్స్ ఆఫ్ జోన్స్, ఆ జోన్స్. నెక్స్ట్ వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ అండ్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఆర్క్ వెల్డింగ్ అండ్ గ్యాస్ వెల్డింగ్. సో ఈ ఆర్క్ వెల్డింగ్ తాలూకా సారీ మై డియర్ స్టూడెంట్స్, చిన్న డిస్టర్బెన్స్. సో కమింగ్ టు ద ఫిఫ్త్ చాప్టర్ నుంచి మనకి 2 షార్ట్స్ వస్తాయండి. అదేంటంటే ఫంక్షన్స్ ఆఫ్ కోటెడ్ ఎలక్ట్రోడ్స్ ఇన్ ఆర్క్ వెల్డింగ్ తాలూకా ఆ ఎలక్ట్రోడ్స్ ని కోట్ చేయడం వల్ల దాని తాలూకా ఫంక్షన్స్ ఏంటి అని అడిగాడండి. నెక్స్ట్ లిస్ట్ టూల్స్ అండ్ ఎక్విప్మెంట్ ఆఫ్ ఆర్క్ వెల్డింగ్ తాలూకా ఎక్విప్మెంట్ ఏంటి, అందులో యూజ్ చేసే టూల్స్ ఏంటి అనేవి రాయగలిగితే 3 మార్క్స్. క్లాసిఫికేషన్ ఆఫ్ వెల్డింగ్ తాలూకా క్లాసిఫికేషన్ ఏంటి, అసలు వెల్డింగ్ లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, వాట్ ఈస్ స్టిక్ వెల్డింగ్, వాట్ ఈస్ మిగ్ వెల్డింగ్, వాట్ ఈస్ ఆక్సిసిటిలిన్ వెల్డింగ్, వాట్ ఈస్ సబ్మెర్జ్డ్ ఆర్క్ వెల్డింగ్, ఇలా టైప్స్ ఉన్నాయి కదా, ఆ టైప్స్ అని రాస్తే 3 మార్క్స్ అండి. నెక్స్ట్ వాట్ ఈస్ ఆక్సిసిటిలిన్ ఫ్లేమ్స్ అండ్ జోన్స్, ఆక్సిసిటిలిన్ ఫ్లేమ్స్ లో టైప్స్ ఏ ఉన్నాయి, అందులో ఏమేమి జోన్స్ ఉన్నాయి, ఓకేనా. వాట్ ఆర్ ద ప్రిన్సిపల్స్ అండ్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఆర్క్ వెల్డింగ్ అండ్ గ్యాస్ వెల్డింగ్, అసలు ఆర్క్ వెల్డింగ్ తాలూకా ప్రిన్సిపల్ ఏంటి, దాని అడ్వాంటేజెస్ ఏంటి, గ్యాస్ వెల్డింగ్ తాలూకా ప్రిన్సిపల్ ఏంటి, దాని అడ్వాంటేజెస్ ఏంటి అనేది చదవగలిగితే 3 మార్క్స్ కంపల్సరీగా వస్తాయండి. దీస్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇన్ ప్రొడక్షన్ టెక్నాలజీ 1 సబ్జెక్ట్ ఫర్ షార్ట్ క్వశ్చన్స్ అండి. ఈ షార్ట్ క్వశ్చన్స్ అన్నిటిలోంచి ఖచ్చితంగా 10 షార్ట్స్ వస్తాయి. ప్లీజ్ కాన్సన్ట్రేట్ మై డియర్ స్టూడెంట్స్. ఈజీగా 2-3 లైన్లు రాసి ఎక్కువ మార్కులు తెచ్చుకునే సబ్జెక్టు దయచేసి వదలకండి, బాగా కాన్సన్ట్రేట్ చేయండి. ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ మై ఛానల్, నచ్చితే లైక్ మై ఛానల్, ఓకేనా. ఆల్ ది బెస్ట్. సైన్ ఆఫ్ టు మెకానికల్ టెక్ తెలుగు.